చూడండి 14th ప్రాబ్లం చూడండి ఒకసారి. 14th ప్రాబ్లంలో ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ రిలేషన్ టు ఎక్స్ లిమిటెడ్. ఎక్స్ లిమిటెడ్ యొక్క వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. క్యాపిటల్ 450, 6% ప్రిఫరెన్స్ షేర్స్, 100 rupees ఈచ్ ఫుల్లీ పెయిడ్ అప్. మూలధనం 456% ఆధిక్య వాటాలు 100 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినవి. అండ్ 4500 ఈక్విటీ షేర్స్, 10 rupees ఈచ్ ఫుల్లీ పెయిడ్ అప్. 4500 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినవి. ఇది మనకి క్యాపిటల్. ఎక్స్టర్నల్ లైబిలిటీ 7500, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 3500, రిజర్వ్ మరి మిగులు 7500. ద యావరేజ్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్సేషన్ ఎర్న్ బై ద కంపెనీ 8500. సగటు లాభం ఎంతండి? 8500. నెక్స్ట్, ద నార్మల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద మార్కెట్ ఈక్విటీ షేర్స్, నార్మల్ రేట్ is 9%. 10% of profit after tax each year transfer to reserve. అంటే ప్రతి సంవత్సరం లాభాల్లోంచి 10% లాభాన్ని రిజర్వ్ కు మళ్ళిస్తున్నారు. Assume that out of total assets worth 350 are fixed years. ఇక్కడ చూడండి 7th పాయింట్ లోనే assume that total asset worth 350 are fixed asset. మొత్తం ఆస్తులలో 350 విలువ గల ఆస్తులు కల్పిత ఆస్తులు అంటే కృత్రిమ ఆస్తులు అని చెప్పాడు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో టోటల్ అసెట్స్ అంతా చెప్పలేదు, ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. సో అలా ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలంటే బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవాలండి. ఫస్ట్ గా బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ షీట్ తయారు చేసినప్పుడు ఇచ్చిన మ్యాటర్ రాసుకోవాలండి. నోట్, when the assets are not given in the problem, we have to prepare balance sheet to find out the other assets. అంటే మనకి ఆస్తులు ఇవ్వలేదు, లెక్కలో ఆస్తులు ఇవ్వలేదు కాబట్టి ఆస్తుల పట్టికను తయారు చేయాలి. ఎందుకు తయారు చేస్తున్నాం అంటే ఇతర ఆస్తులు తెలుసుకోవడానికి. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేద్దాం. సో ఫస్ట్ వన్, మనకున్న బ్యాలెన్స్ షీట్ లో ఫస్ట్ పాయింట్ క్యాపిటల్ తీసుకుంటే అది మనకి ఏ సైడ్ వస్తుందండి? లైబిలిటీ సైడ్ వస్తుంది. సో క్యాపిటల్, సో 450, 6% ప్రిఫరెన్స్ షేర్స్ 100 rupees each. 100 rupees each. ఎంత అవుతుంది? 415, 45,000. 45,000. Next point, 4,500 equity shares. Rupees 10. 45,000. Next point లో external liabilities. External బహిర్గత అప్పులు 7,500. Next, reserves and surplus. Reserves and surplus 3,500. So next మనకి fixed years assets. Fixed years assets ఎంత చేయండి? FI 350. చూడండి, ఇప్పుడు మొత్తం ఆస్తులు మనకి 1,01,000.
టోటల్ అసెట్ వాల్యూ 1,01,000. సో తీసేస్తే మనకు వచ్చింది అదర్ అసెట్స్ బ్యాలెన్స్. అంటే టోటల్ లోంచి తీసేస్తే వచ్చింది అదర్ అసెట్. అంటే మొత్తం ఆస్తుల్లోంచి కల్పిత ఆస్తులు తీసేస్తే వచ్చింది మనకి 1,06,50. అంటే మొత్తం ఆస్తులు మనకి ఉన్నాయి ఏంటంటే ఎంతండి? అదర్ అసెట్ అంటే మనకి 1,06,50. ఇట్స్ కాల్డ్ అదర్ అసెట్స్ అని చెప్పి, ఇతర ఆస్తులు అని చెప్పొచ్చు. మనకి ఫస్ట్ మెథడ్ లో వాల్యుయేషన్ ఫస్ట్ మెథడ్ లో నెట్ అసెట్ ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ లో మనకి ఫస్ట్ ఏం తీసుకుంటాం? మనకి అదర్ అసెట్ తీసుకుంటే నెట్ అసెట్ ఏం తీసుకోవాలి? అదర్ అసెట్ తీసుకోవాలి. అదర్ అసెట్స్. సో ఎంత మనకి? 1,06,50. 1,06,50. టోటల్ ఎంత అవుతుంది మనకి? 1,06,50. సో టోటల్ తీసేసుకోవచ్చు, తీసేద్దామండి. సో ఇందులోంచి ఏం తీసేస్తాం ఇప్పుడు మనం ఇక్కడ? ఎక్స్టర్నల్ లయబిలిటీస్ ఏమున్నాయి మన దగ్గర చూడండి. సో ఎక్స్టర్నల్ లయబిలిటీస్ మన దగ్గర ఉన్నాయి 7,500. తీసేస్తే 7,500 తీసేస్తే ఎంత అవుతుందండి? 93,150. అదర్ అసెట్స్ లోంచి, అంటే మొత్తం అదర్ అసెట్స్ లోంచి ఎక్స్టర్నల్ లయబిలిటీస్ 7,500 తీసేస్తే వచ్చిన అమౌంట్ నెట్ అసెట్స్. సో దీంట్లోంచి ఏం తీసారండి? లెస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ చూడండి. లెస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఎంత అండి? 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 45,000 తీస్తే వచ్చిన దాన్ని ఏమంటాం? 150. 93 నుంచి 93 minus 45, 13, 48,150. So this is a net asset availability to equity shareholders. ఈక్విటీ వాటాదారు లభ్యమయ్యే నికర ఆస్తులు అని చెప్పొచ్చు. ఈక్విటీ వాటాదారు లభ్యమయ్యే నికర ఆస్తులు అని చెప్పొచ్చు. దీన్ని ఈక్విటీ వాటాదారు లభ్యమయ్యే నికర ఆస్తులు అని చెప్పొచ్చు. అంటే మనం ఏం చేసామండి ఇక్కడ? ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ లో అదర్ అసెట్ ఫండ్ చేసుకున్నాం. అదర్ అసెట్ లోంచి ఏం తీసుకున్నాం అండి? నెట్ అసెట్ లో ఎక్స్టర్నల్ లయబిలిటీ తీసాం, లెస్ చేసాం. వచ్చిన దాన్ని నెట్ అసెట్స్ అంటాం, నికర ఆస్తులు అంటాం. దాంట్లోంచి 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసాము. వచ్చిన దాన్ని ఏమంటాం అంటే నెట్ అసెట్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే నికర ఆస్తులు అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఈక్విటీ షేర్ వాల్యూ కావాలంటే 48,150 బై ఎంత అండి షేర్ వాల్యూ? ఎన్ని షేర్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయండి? 4,500 షేర్స్ ఉన్నాయి. 4,500 షేర్స్ ఉన్నాయండి. సో 4,500 డివైడ్ చేస్తే ఎంత షేర్ వాల్యూ? 48,150. 48,150 divided by 4,500. 10 rupees 75. సో ఈక్విటీ షేర్ వాల్యూ మీకు ఇక్కడ తెలియదు కదా, 10 rupees 75. అంటే 48,150 by 4,500 నెంబర్ ఆఫ్ షేర్స్. సో రెండోది హీల్డ్ మెథడ్. హీల్డ్ మెథడ్ లో
మన లెక్కలో యావరేజ్ ప్రాఫిట్ ఇచ్చేసాడు. సో యావరేజ్ ప్రాఫిట్ ఇచ్చాడు మనకి లెక్కలో 3000. యావరేజ్ ప్రాఫిట్ ఇస్ 8500 ఇచ్చాడు. 8500 యావరేజ్ ప్రాఫిట్ 8500 ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఇచ్చాడు. లెస్ ఏది సార్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్ 8500 into 20%. Transfer is 10% is given. Sorry, 10% is given. 10%. 10 by 100. So 850. So this is the 8500 minus 8500. 8500 ki 10% 850 minus 8500. This is the 7650. So దాని తర్వాత less preference dividend. Dividend ఎంత అండి 45,000 into 6%, 6 by 100. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కట్టాలి. సో 45,000 into 6%, 2,700. సో వచ్చిన ప్రాఫిట్ ఏమంటామండి ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్. సో ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అంటే 7,000 minus 7,650. So 4,950. సో దీన్ని మనం ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ డివిడెండ్ అని చెప్పొచ్చు, లేదా ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అని కూడా అనుకోవచ్చు. సో దీన్ని మనం రేట్ కావాలి కాబట్టి ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు 4,950 by ఈక్విటీ షేర్ క్యాపిటల్ 45,000 into 100. సో వాల్యూ ఎంత వస్తుంది ఒకసారి. సో 4,950 into 100 divided by 45,000. సో 11% వచ్చిందండి. 11% రేట్ డివిడెండ్ రేట్ నార్మల్ డివిడెండ్ అంటే 11%. సో ఈక్విటీ షేర్ వాల్యూ కావాలంటే ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ డివిడెండ్ అంటే 11% మనకు క్యాలిక్యులేట్ చేసింది. 11% బై నార్మల్ రేట్ అంత వచ్చింది మన లెక్కలో 9% ఇచ్చే లెక్కలో. సో 9% షేర్ వాల్యూ ఎంత అండి 10 రూపీస్. షేర్ వాల్యూ 10 రూపీస్. సో దీని వాల్యూ అంతా ఇప్పుడు ఎంత అవుతుందండి అంటే 11/9 into 10. సో 12 rupees 20 rupees. అదే ఫేర్ వాల్యూ మీద వచ్చేటప్పటికి నెట్ అసెట్ వాల్యూ ఎంత 10.70 ప్లస్ 10.22 by 2. చదవండి 20.92 by 2. 10 rupees 0.248 to 46 అంటే ఈక్విటీ షేర్ వాల్యూ 10 రూపీస్ 46 పైసలు. ఇది మనకి బ్యాలెన్స్ షీట్ ఇవ్వలేనప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఫైండ్ అవుట్ చేసి చేయాలి.